గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిఎస్సి, డిప్యూటీఓస్ ఇలాంటి ఎగ్జామ్స్ అత్యధికంగా నోటిఫికేషన్లు వస్తున్న తరుణంలో మనం ఇస్తున్నటువంటి వీడియో గైడెన్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2023 గురించి మాట్లాడుకుందాం. గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2023 దీనిలో ప్రధానంగా మన ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనే దాన్ని మనం చూసినట్లయితే దీనిలో మొట్టమొదట మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2015-2022 మధ్య ప్రపంచవ్యాప్తంగా టీబీ వ్యాధిగ్రస్తుల సంఖ్య గురించి ఈ రిపోర్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఈ రిపోర్ట్ను తెలియజేయడం జరిగిందనమాట. ఈ గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్టును ప్రతి సంవత్సరం కూడా WHO విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. ఈ WHO విడుదల చేసేటటువంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు విడుదల చేసేటటువంటి ఈ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ మీద ప్రతిసారి కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఆ ప్రశ్నలో మొట్టమొదట మనం ఏ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు అంటే ఈ మధ్య విడుదలైనటువంటి WHO గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2023 ప్రకారం 2015-22 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా టీబీ పేషెంట్స్ యొక్క సంఖ్య అంటే టీబీ వ్యాధిగ్రస్తుల యొక్క సంఖ్య తగ్గుదల నమోదైంది. అయితే ఎంత తగ్గుదల నమోదైంది అనే ప్రశ్న రావచ్చు. అది 8.7%. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్యూబర్క్యులోసిస్ లేదా దీన్ని టీబీ అని కూడా పిలుస్తుంటారు షార్ట్ ఫామ్లో. ఈ టీబీని అరికట్టడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఎండ్ టీబీ స్ట్రాటజీ గోల్ అనే దాన్ని పెట్టారు. ఎండ్ టీబీ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ప్రకారం 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీబీ కేసుల్ని 2015తో పోలిస్తే 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, 2015తో పోలిస్తే 2025 నాటికి టీబీ వ్యాధిగ్రస్తుల్ని అంటే టీబీ పేషెంట్స్ని 50% తగ్గించాలని WHO అనేది ఎండ్ టీబీ స్ట్రాటజీ అనే దానిలో గోల్ కింద పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం ప్రతి సంవత్సరం విడుదల చేసేటటువంటి గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు విడుదలైనటువంటి 2023 ప్రకారం చూస్తే 2015-22 మధ్యకాలంలో కేవలం 8.7% వ్యాధిగ్రస్తులు మాత్రమే తగ్గించడం జరిగిందనమాట. అందువలన ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు అందిస్తాను చూడండి. ఈ రిపోర్ట్ ప్రకారం అంటే గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా టీబీకి ఎంతమంది గురయ్యారు అంటే 7.5 మిలియన్స్ మందికి కొత్తగా టీబీ రావడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ WHO గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ ప్రకారం 2022లో టీబీ కారణంగా సుమారుగా 1.30 మిలియన్ల మంది అంటే 1.3 మిలియన్స్ మంది చనిపోవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన కొన్ని డేటా. అయితే ఇక్కడ ఇండియాకి సంబంధించిన డేటా ఏ విధంగా ఇచ్చిందో చూద్దాం. ఈ రిపోర్ట్లో అంటే WHO యొక్క గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా టీబీ వ్యాధిగ్రస్తులు కలిగిన దేశం ఏది? ప్రపంచంలో అత్యధికంగా టీబీ పేషెంట్స్ ఉన్నటువంటి దేశం ఏది అంటే ఇండియా. అంటే ప్రపంచంలోనే టీబీ పేషెంట్స్లో అత్యధికం కలిగిన దేశం ఏది అంటే మన ఇండియా మాత్రమే. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం 2022లో మన ఇండియాలో ఈ టీబీ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారు అంటే 2.8 మిలియన్స్ మంది ఉన్నారు. 2.8 మిలియన్స్ మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారనమాట. అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ టీబీ పేషెంట్స్లో మన ఇండియాలో ఉన్నటువంటి వారి యొక్క శాతం ఎంతమంది అనే ప్రశ్న రావచ్చు. అది 27% మంది అనమాట. అంటే 27% మంది. 27% మంది అంటే ప్రపంచంలో ఉండే టీబీ పేషెంట్స్లో 27% ఇండియాలోనే ఉండడం జరిగింది. ఇక్కడ టీబీ గురించి మరొక ప్రధాన అంశం అందిస్తాను చూడండి. అదేంటంటే ఈ మధ్య కాలంలోనే మనం కోవిడ్ అనేటువంటి ప్రమాదకరమైనటువంటి మహమ్మారిని ఎదుర్కొన్నాం. ఈ కోవిడ్ కారణంగా అయినటువంటి మరణాలతో పోలిస్తే ప్రపంచంలో ఏదైనా ఒక వ్యాధికారక జీవి కారణంగా వచ్చే వ్యాధుల్లో అంటే ఈ కమ్యూనికబుల్ డిసీజెస్లో కోవిడ్ తర్వాత అత్యధికంగా ప్రపంచంలో మరణాలు సంభవిస్తున్నటువంటి వ్యాధి ఏది అంటే టీబీ మాత్రమే. టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్.
ఇంతకీ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం మరణాల్లో టీబీ వలన సంభవిస్తున్నటువంటి మరణాలు ఎంత అంటే 12% మంది టీబీ కారణంగా చనిపోతున్నారు. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారంటే టీబీ ఫెటాలిటీ రేషియో అంటారు. ఇండియాలో ఉన్నటువంటి టీబీ ఫెటాలిటీ రేషియో ఎంతగా ఉంది అనే ప్రశ్న రావచ్చు. అది ఎంత అంటే 12%, అంటే 12% మంది ఈ టీబీ కారణంగా చనిపోవడం జరుగుతోందనమాట. అంతేకాకుండా దీనికి సంబంధించి కొన్ని గోల్స్ గురించి మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా టీబీని ఎప్పటికల్లా పూర్తిగా తొలగించాలని, అంటే పూర్తిగా నిర్మూలన చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందంటే 2030 నాటికి ప్రపంచంలో టీబీని పూర్తిగా లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఒక కార్యక్రమం ప్రారంభమైంది. అది ఏ కార్యక్రమం? టీబీని నివారించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది అని అంటే ఫైండ్, ట్రీట్ ఆల్ అండ్ ఎండ్ టీబీ అనే కార్యక్రమం స్టార్ట్ అయింది. చూడండి, దాని పేరు చెప్తాను. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే ఫైండ్, ట్రీట్ ఆల్ ఎండ్ టీబీ అనే కార్యక్రమం స్టార్ట్ అయింది. అయితే ఈ ఫైండ్, ట్రీట్ ఆల్, ఎండ్ టీబీ అనే కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే 2 సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఆ సంస్థల పేరు ఏంటంటే గ్లోబల్ ఫండ్ అనే ఒక సంస్థ, అలాగే స్టాప్ టీబీ అనే 2 సంస్థలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇండియా గురించి మనం చూద్దాం. ప్రపంచంలో చూసినట్టుగానే ఇండియాలో చూసినట్లయితే టీబీని నివారించడం కోసం ఇండియా అంటే మన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తోందంటే ముఖ్యంగా ఒక కార్యక్రమం రూపొందించింది. ఆ కార్యక్రమం పేరు ఏం పేరంటే ఎన్టీఈపీ. ఎన్టీఈపీ అనే కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఎన్టీఈపీ అంటే అర్థం ఏంటంటే నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. టీబీని ఇండియా నుంచి నిర్మూలన చేయాలి అనే కార్యక్రమంతో, అనే లక్ష్యంతో మన భారతదేశం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం పేరు ఏంటి అంటే ఎన్టీఈపీ. ఎన్టీఈపీ అంటే అర్థం ఏంటంటే నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, ఎన్టీఈపీ అని పిలుస్తారనమాట. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఎన్టీఈపీగా పిలుస్తారు. ఈ ఎన్టీఈపీని 1997లో ప్రారంభించబడి ప్రస్తుతం కూడా ఇది అమల్లో ఉందన్నమాట. ఇది ఇండియాలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం గురించి. ఇక్కడ ఈ క్షయవ్యాధి, తెలుగులో దీన్నే క్షయవ్యాధి అంటారు, ఇంగ్లీష్లో ట్యూబర్క్యులోసిస్ లేదా టీబీ అంటారు. అయితే ఈ టీబీని నివారించడం కోసమని ప్రతి సంవత్సరం కూడా టీబీ డే లేదా ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్షయ నివారణ దినోత్సవం ఎప్పుడు చేస్తారంటే మార్చ్ 24న ఈ టీబీ డేని నిర్వహిస్తూ ఉంటారనమాట. మార్చ్ 24న టీబీ డేని నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు కూడా ఈ 24th అంటే 2023 మార్చ్ 24న 2023 టీబీ డే నిర్వహించారు. అయితే అది ఏ థీమ్తో నిర్వహించారు అనే ప్రశ్న రావచ్చు. అది ఏంటి అంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేటటువంటి థీమ్తో 2023 మార్చి 24వ తేదీన వరల్డ్ టీబీ డే అనే దాన్ని నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. అలాగే మరికొన్ని అంశాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో WHO క్షయవ్యాధి గురించి, అంటే ఈ టీబీ గురించి విడుదల చేసినటువంటి రిపోర్ట్ ఏది అనే ప్రశ్న కూడా మనం ఈ ప్రశ్న రావచ్చు. దాని పేరే ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నదే. దాని పేరు ఏం పేరంటే గ్లోబల్ టీబీ రిపోర్ట్. ఈ గ్లోబల్ టీబీ రిపోర్ట్ని మనం వేరు వేరు రకాలుగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే 1,00,000 మందికి ఎంతమంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారు అనే దాన్ని కూడా ఒక ప్రాతిపదికగా తీసుకుంటూ ఉంటారు. ఈ గ్లోబల్ టీబీ రిపోర్ట్ ప్రకారం 2021లో మన ఇండియాలో ప్రతి 1,00,000 మందికి టీబీ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారు అని అంటే 210 మంది ఉన్నారంట. 210 మంది అంటే 210 210 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ప్రతి 1,00,000 మంది ఇండియన్స్కి కూడా 210 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారట. ఎప్పుడు 2021లో. అదే 2015 నాటికి చూస్తే, అంటే అంతకన్నా ముందు ఎంతవరకు ఉండేది అంటే 256 మంది ఉండేదట. అంటే 2015 నాటికి 256 మంది ఉన్నటువంటి ఈ టీబీ కేసుల యొక్క సంఖ్య 2021 నాటికి మనం 210కి తగ్గించగలిగాం అనమాట. అయితే ఎంత శాతం నమోదైంది తగ్గుదల? అది 2015 నుంచి 2021కి ఎంత శాతం తగ్గుదల నమోదైంది అంటే 18%. 18%. 18% అనేది తగ్గుదల నమోదవడం జరిగిందనమాట. ఈ పాయింట్స్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఈ క్షయవ్యాధిని ఓన్లీ మందుల ద్వారానే మాత్రం కాకుండా కొంచెం న్యూట్రిషనల్ ఫుడ్ అందించడం ద్వారా కూడా ఈ టీబీని నివారించవచ్చు అనమాట. అంటే టీబీకి కలిసినటువంటి టీబీ పేషెంట్స్కి మనకు కావలసినటువంటి పోషకాహారాలను కూడా అందించాలి.
ఈ పోషకాహారం అందించడం కోసం మన ఇండియాలో ఒక కార్యక్రమం అమలవుతోంది. ఆ కార్యక్రమం పేరు ఏం పేరంటే ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనేటటువంటి కార్యక్రమం ఏం లక్ష్యం అంటే టీబీ పేషెంట్స్కి పోషకాహారం అంటే న్యూట్రిషనల్ ఫుడ్ని అందించాలి అనే కార్యక్రమంతో అనే లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే టీబీ ముక్త కార్యక్రమం గురించి మరికొన్ని అంశాలు అందిస్తాను. ఇదేంటంటే ఈ మధ్య కాలంలోనే ఈ టీబీ నివారణ కోసమని భారత రాష్ట్రపతి అంటే ఇండియా ప్రెసిడెంట్ ఒక పోర్టల్ను ప్రారంభించారు. ఆ పోర్టల్ పేరు ఏం పేరు అంటే నిక్షయ 2.0. ఇక్కడ చూడండి ప్రశ్న ఏ విధంగా వస్తుందో. ఈ మధ్యకాలంలో టీబీ వ్యాధి నివారణ కోసమని భారత రాష్ట్రపతి చేత ఆవిష్కరించబడినటువంటి పోర్టల్ ఏది అంటే నిక్షయ 2.0. నిక్షయ 2.0 అనే కార్యక్రమం లేదా ఆ పోర్టల్ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఎప్పటికల్లా భారతదేశం అనేదాన్ని క్షయవ్యాధి రహితమైన దేశము అంటే నాన్ టీబీ కంట్రీగా మార్చాలని ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం అనేది లక్ష్యంగా కలిగి ఉంది. అంటే 2025 నాటికి ఇక చూడండి ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యం ఏంటి అంటే 2025 నాటికి అంటే 2025 నాటికి మన ఇండియాలో ఈ టీబీ వ్యాధి లేకుండా చేయాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలవుతుందన్నమాట. అయితే ఈ లక్ష్యంలో భాగంగా ఈ టీబీ ముక్త్ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి వ్యాధిగ్రస్తుడికి కూడా అంటే ప్రతి పేషెంట్కి కూడా ప్రతి నెల కూడా ఆయన బ్యాంకులో 500 రూపాయలని అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఈ 500 రూపాయలతో అతను న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి అనేది లక్ష్యం అన్నమాట. ఈ విధంగా ప్రస్తుతం 2018 నుంచి ఇప్పటివరకు కూడా 62 లక్షల మందికి ఈ 500 రూపాయల చొప్పున ప్రతి నెలకి 500 రూపాయల చొప్పున ఈ టీబీ పేషెంట్స్కి వేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఈ టీబీ ముక్త్ భారత్లో భాగంగా టీబీ వ్యాధిగ్రస్తులని రక్షించడం కోసం కొన్ని వ్యక్తులు కానీ సంస్థలు కానీ పనిచేస్తూ ఉంటాయి. ఆ వ్యక్తుల్ని సంస్థలకి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటి అంటే నిక్షయమిత్ర. చూడండి ఇక్కడ మీకు చెప్తున్నాను. ఆ పోర్టల్ పేరు రాష్ట్రపతి ప్రారంభించిన పోర్టల్ పేరు ఏంటంటే నిక్షయ 2.0. టీబీ వ్యాధిగ్రస్తులను రక్షించడం కోసం పనిచేసేటటువంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అలాగే వ్యక్తులు ఏమని పిలుస్తారంటే నిక్షయమిత్ర అని పిలుస్తారనమాట. ఇది టీబీ రిపోర్ట్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. అయితే ఈ టీబీకి సంబంధించిన కొన్ని అంశాలు మీకు అందిస్తాను. ఇది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందిస్తాను. అసలు టీబీ అంటే ఏంటి? టీబీ అంటే అర్థం ఏంటంటే ట్యూబెర్క్యులోసిస్. ఈ ట్యూబెర్క్యులోసిస్ అనే దాన్ని ఒక బ్యాక్టీరియా కలిగిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు సాధారణంగా వ్యాధుల్ని బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఫంగస్లు కానీ కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ టీబీ అనేది బ్యాక్టీరియా అనేటటువంటి కలిగించే వ్యాధి అనమాట. ఇంతకీ ఈ టీబీని కలిగించే బ్యాక్టీరియా పేరు ఏం పేరు అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఏంటి అంటే మైక్రోబ్యాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్. మైక్రోబ్యాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా టీబీ అనేది ఒక మనిషికి సంక్రమిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ టీబీ యొక్క పూర్తి పేరు ఏం పేరు అంటే ట్యూబెర్క్యులోసిస్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. ట్యూబెర్క్యులోసిస్ అనే దాన్ని షార్ట్ ఫార్మ్లో టీబీ లేదా తెలుగులో క్షయ అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇంతకీ ఈ టీబీ అనేది ఏ భాగానికి మనిషి యొక్క ఏ భాగాలకు వస్తుంది అంటే లంగ్స్, ఊపిరితిత్తులకు వస్తుంది. ఇది ఒకసారి అనేక రకాల ఎగ్జామ్స్లో అంటే ఎస్ఐ ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. టీబీ ఏ బ్యాక్టీరియాలో వస్తుంది, అలాగే టీబీ అనేది ఏ అవయవానికి వచ్చే వ్యాధి అనే ప్రశ్న కూడా రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మరొక ఏంటంటే ఈ టీబీ ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అని అంటే ఆ వ్యాధిగ్రస్తుడు మాట్లాడుతున్నప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు అతని నోటి తుంపర్లు అంటే అతని యొక్క సెలైవా తుంపర్లు ఉంటాయి కదండి, ఆ సెలైవా ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి అనేది సంక్రమిస్తూ ఉంటుందన్నమాట. ఇది ప్రధానంగా టీబీ అండ్ టీబీ రిపోర్ట్, గ్లోబల్ టీబీ రిపోర్ట్కి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్లు. ఇదే విధంగా రేపు కూడా మరొక వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని తప్పనిసరిగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.